క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ధ్వని అనేది మన చెవుల్లో వినికిడి అనుభూతిని కలిగించే ఒక శక్తి స్వరూపం. మనం వివిధ వస్తువులను లాగడం, గీరడం, రుద్దడం, ఊదడం, కదిలించడం ద్వారా కూడా ధ్వని ఉత్పత్తి చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 P, Q రెండూ సరి అయినవే. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. వాక్యం ఆర్. స్వరతంత్రువులో కంపనాల వల్ల మానవుడి స్వరం నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది. వాక్యం ఎస్. ధ్వని ఉత్పత్తి స్థానం నుండి యానకం ద్వారా శ్రోతకు చేరుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్, ఎస్లు రెండూ సరి అయినవే. క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. వాక్యం ఎం. యానకం ద్వారా ప్రయాణించే అలజడిని స్థానభ్రంశం అంటారు. వాక్యం అండ్. ధ్వని తరంగాలను యానకంలోని శక్తి ప్రసారంగా అభివర్ణించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 ఎం సరికాదు, ఎన్ సరైనది. యానకం ద్వారా ప్రయాణించే అలజడిని మనం కంపనం అని అంటాం. కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. వాక్యం ఏ. వస్తువు కంపనాలు చేసేటప్పుడు అది తన చుట్టూ ఉన్న యానకంలోని కణాలను కంపింపజేస్తుంది. వాక్యం బి. గాలి అనేది ధ్వని ప్రయాణించే అతి సామాన్య యానకం. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి రెండూ సరి అయినవే. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వాక్యం ఏ. వస్తువు వేగంగా ముందుకి వెనక్కి కదిలినప్పుడు యానకంలో సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి. వాక్యం బి. సంపీడనం ఒక అల్పపీడన ప్రాంతం, విరళీకరణం అధిక పీడన ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ సరి అయినది, బి సరికాదు. సంపీడనం అనేది అధిక పీడన ప్రాంతం, విరళీకరణం అనేది అల్పపీడన ప్రాంతం. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. యానకంలోని ధ్వని ప్రసారాన్ని సాంద్రత, పీడనాల వ్యత్యాసాల ప్రసారంగా చెప్పవచ్చు. ధ్వని తరంగాలను యాంత్రిక తరంగాలు అని అభివర్ణించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి రెండూ సరి అయినవే. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 యానకంలోని కణాలు విరామ స్థానం నుండి ఒకే వైపు కదులుతాయి అనే స్టేట్మెంట్ సరికాదు. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. వాక్యం ఏ. గాలిలో ధ్వని ప్రసారం అనేక సంపీడనాలు, విరణీకరణాల శ్రేణిగా చెప్పవచ్చు. వాక్యం బి. స్ప్రింగ్లో కలగజేసిన అలజడిని గాలిలో ధ్వని ప్రసారంతో పోల్చవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి రెండూ సరి అయినవే. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. వాక్యం ఏ. యానకంలోని కణాల తరంగ ప్రసార దిశకు సమాంతరంగా కంపించేవి అనుదైర్ఘ్య తరంగాలు అవుతాయి. యానకంలో కణాల తరంగ ప్రసార దిశకు లంబంగా కంపించేవి తిర్యక్ తరంగాలు అవుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, బి రెండూ సరి అయినవే. క్రింది వాటిలో తిర్యక్ తరంగాలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 స్ప్రింగ్లో ఏర్పడే తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలు. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 తిర్యక్ తరంగాల్లో యానకం సాంద్రతలో మార్పు జరుగుతుంది అనే అంశం సరికాదు. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. రెండు వరుస శృంగాలు, ద్రోణుల మధ్య దూరాన్ని తరంగదైర్ఘ్యం అంటారు. వాక్యం బి. రెండు వరుస సంపీడన, విరళీకరణాల మధ్య దూరాన్ని తరంగదైర్ఘ్యం అంటారు.
ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి రెండూ సరి అయినవే. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 తరంగ దైర్ఘ్యానికి ఎస్ఐ ప్రమాణం మీటర్. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, 2 వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు ఒక స్థిర బిందువును దాటేందుకు పట్టు కాలాన్ని కాల వ్యవధి అంటారు. స్టేట్మెంట్ బి, 2 వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరం 10 సెంటీమీటర్లు అయితే దాని తరంగ దైర్ఘ్యం 10 సెంటీమీటర్లు అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి రెండూ సరి అయినవే. క్రింది వాటిలో పౌనపున్యం కాల వ్యవధి మధ్య సంబంధాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. పౌనపున్యానికి ఎస్ఐ ప్రమాణం హెచ్, తరంగ దైర్ఘ్యానికి ఎస్ఐ ప్రమాణం మీటర్, కాల వ్యవధికి ఎస్ఐ ప్రమాణం సెకండ్. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. ధ్వని కీచు స్వరాలను పిచ్ అంటారు. ధ్వని జనకం వేగంగా కంపించడం వల్ల పౌనపున్యం తగ్గుతుంది. ధ్వని పిచ్ దాని పౌనపున్యంపై ఆధారపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, సి మాత్రమే సరి అయినవి. ధ్వని జనకం వేగంగా కంపించడం వల్ల పౌనపున్యం అనేది పెరుగుతుంది. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, సగటు విలువకు ఇరువైపులా యానకంలో ఏర్పడిన గరిష్ట అలజడినే కంపన పరిమితి అంటారు. స్టేట్మెంట్ బి, ధ్వని తీవ్రత కంపన పరిమితికి విలోమానుపాతంలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సరి అనేది, బి సరికాదు. ధ్వని తీవ్రత కంపన పరిమితికి అనులోమానుపాతంలో ఉంటుంది. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఒక ప్రమాణ కాలంలో జరిగే కంపనాల సంఖ్యనే పౌనపున్యం అంటారు. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ధ్వని గంభీరత్వం లేదా మృదుత్వం అనేది దాని కంపన పరిమితి ద్వారా గుర్తిస్తారు. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 నోట్ అనేది వినడానికి హాయిగా ఉంటుంది. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సంగీతం వినడానికి ఆహ్లాదంగా నాణ్యతను కలిగి ఉంటుంది. శబ్దం అనేది వినడానికి ఆహ్లాదంగా ఉండదు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి రెండూ సరి అయినవే. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రమాణ కాలంలో ధ్వని తరంగం ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అంటారు. ఒక వస్తువు ఒక పూర్తి దోళనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటారు. ప్రమాణ వైశాల్యం ద్వారా ప్రతి సెకండ్లో ప్రయాణించే ధ్వని శక్తి యొక్క మొత్తాన్ని ధ్వని తీవ్రత అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. ఒక ధ్వని తరంగం తరచుదనం 2 కిలోహెర్ట్జులు, తరంగ దైర్ఘ్యం 35 సెంటీమీటర్లు అయితే ఆ ధ్వని తరంగం యొక్క వేగం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 700 మీటర్ పర్ సెకండ్.